హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం డిస్కస్ చేద్దాం. అదేంటంటే మనశ్శాంతి. మనశ్శాంతి అంటే ఏంటి? మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? మనకు అన్నీ ఉన్నప్పుడు మనం దేంట్లో అయితే సంతృప్తి పడతామో దాంట్లో మనకి మనశ్శాంతి కలుగుతుంది అనమాట. మనం ఎప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ అవుతాము మనకు మనశ్శాంతి కోల్పోయినప్పుడు. మనశ్శాంతి ఎప్పుడు కోల్పోతాం? మనకి కావాల్సింది దక్కకపోవడం, మనం ఎక్కువగా ఆశపడింది నెరవేరకపోవడం, అలాంటప్పుడు మనం బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు మనశ్శాంతి కోల్పోతాం. అంటే మనం ఏం చేయాలి? ఆశపడడం మానేయాలి. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే అది మన అర్హతకి మించినదై ఉండాలన్నమాట. అవసరం లేని దానికోసం ఆశ పెట్టుకోకూడదు. మనకు అవసరమైంది మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి చెందుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మనల్ని ఎక్కువగా ఏదైతే హర్ట్ చేస్తుందో, బాధ కలిగిస్తుందో ఆ విషయాన్ని మనం ఎక్కువగా పట్టుకొని అంటే బాగా ఆలోచిస్తాం అన్నమాట. అలాగా ఆలోచించకూడదు. ఇది ఇక్కడ జరిగింది కదా, ఈ ఆలోచన నుండి మనం సక్సెస్ అయ్యే మార్గానికి వెళ్ళాలి తప్ప ఆ ఆలోచన డిప్రెషన్ అయ్యి బాగా మనశ్శాంతి కోల్పోయి ఆరోగ్యం క్షీణించిపోయి అలా ఉండకూడదు అనమాట. అంటే ఇంకో విషయం ఏంటంటే మనము ఇతరులతో పోల్చుకుంటాం అన్నమాట ప్రతిదీ. అంటే మనము చేసిన తప్పు అయితే కాదు, అది మన చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ మనకి రుద్దుతారు. ఏంటంటే ఆడిని చూడు ఎలా ఉన్నాడు, ఈడిని చూడు ఎలా ఉన్నాడు, వాడి చూడు ఎలా చదువుతున్నాడు, ఈడి చూడు ఎలా చదువుతున్నాడు, అలాగా మనము వేవ్లో వెళ్ళిపోతుంది అనమాట. మన లైఫ్ కూడా అలాగే కంపేరింగ్ మొదలవుతుంది అనమాట. మనం చదువుతున్నప్పుడు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఏ పనిలో అయినా సరే మనం ప్రతిదానికి వేరొకరిని కంపేర్ చేసుకుంటాం. అలా కంపేర్ చేసుకుంటే మనకు ఉన్న దానిలో కూడా మనం సంతృప్తిగా అసలు ఉండలేం. ఎప్పుడైతే మనం మనశ్శాంతిగా ఉంటామో అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులతో పోల్చుకోకూడదు అస్సలు. ఇంకో విషయం ఏంటంటే మనం ఉన్న దాంట్లో సంతృప్తి పడతామా, అలాగే ఆ ఉన్న దానికోసం కృతజ్ఞత చూపించాలన్నమాట. భగవంతుడా నాకు ఇది ఇచ్చావు, ఈ రోజుకి ఇది చాలు అని మనము ఎప్పుడైతే మనము సమర్థించుకుంటామో, మనం సపోర్ట్ చేసుకుంటామో అప్పుడు మనం మనశ్శాంతిగా ఉండగలమాట. ఫస్ట్ విషయం ఏంటంటే మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇతరులతో పోల్చుకోకూడదు. ఇంకోటి మనశ్శాంతిగా ఉండాలంటే మనము స్ట్రెంత్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది చాలు, ఈ రోజుకి ఇంకా నేను చేసుకోగలగాలి అలా చెప్పుకోవాలన్నమాట. మొదటిది వచ్చేసరికి ఏంటంటే ఇది లేదు అది లేదు అని మనము ఆశతో నిరాశతోని చెందకూడదు అనమాట. ఆశ కలిగి ఉండాలి, కానీ అది మన ఆశని మన మనశ్శాంతిని కోల్పోయేదిగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ విషయాలు తెలుసుకొని మన మనశ్శాంతిగా ఉండాలంటే ముఖ్యంగా ఈ 3 విషయాలు అయితే బాగా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం జీవితంలో కూడా సక్సెస్ వైపు నడవగలము, అలాగే మనం మనశ్శాంతిగా ఉండగలము.